వా బాబో ఏ చెట్టు పడిపోద్దేమో. ఏంటి గాలి పుర్రే ఏం మెరుస్తుంది. మార్నింగ్ అంతా ఎండ ఎంత గట్టిగా కాసిందో, ఇప్పుడు క్లైమేట్ అంతా చల్లగా మారింది, మంచి గాలి వేస్తుంది. ఇలా కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట రోజు. టుడే 26th May 2026. Wow, this day will never come. Climate is very cool, man. అలా వస్తే ఆ రూట్ వచ్చి ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ పెద్దర్తి. సో ఇప్పుడు వాకింగ్ కోసం ఇక్కడ ఫ్రెండ్ గురించి వెయిటింగ్ అనమాట. ఆ రూట్లో నుంచి వస్తాడు. వచ్చే రూట్ ఇదే అనమాట, ఇదే కార్ రూట్. దీని నుంచి వెహికల్స్ వెళ్ళే రూట్ అనమాట ఇదంతా, డైరెక్ట్ కొండ మీదకి. సో మేము డైలీ వెళ్తుంటాము ఇలాగ ఈ రూట్లోనే, ట్రెక్కింగ్ అనమాట. చూడొచ్చు బై వాక్. మెట్లు కూడా ఉంటే కానీ పెద్దగా ఈ మధ్య ఎవరు వాడలేదు, ఒకప్పుడు బాగుండేది మెట్ల రోడ్ అయితే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న రోడ్డు ఇప్పుడు అల్లగకుండా గుడి ఉందా, ఇప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట. ఇది కర్రలు మిల్లు బాగుంది, ఇది రూట్ అనమాట బాగా. సో ఫైనల్గా ఇదే అనమాట మనం డైలీ వెళ్ళే రూటు. ఇదే ఆర్చ్ ఎంట్రన్స్ కొండ మీదకి. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ వెళ్తాయి, వెహికల్స్ అలాగా బై వాక్ ఇలా కొండ మీదకి ఇలా వెళ్ళి, సో అక్కడికి వెళ్ళాలి. ఏంటి తుఫాన్, మా ఓడి కోపానికి తుఫాన్ వస్తుంది. దేవుడు విన్నాడు రా. అయితే క్రిటిక్ చేస్తాం అన్నాం కదా మనం. దానికి ఇలా మెట్లకి వస్తాం ఆ రోడ్ మీద నుంచి. గాలి మాత్రం బేబత్సంగా వేస్తాం. చూడొచ్చు. ఏంటి తుఫాన్, మా ఓడి కోపానికి తుఫాన్ వస్తుంది. దేవుడు విన్నాడు రా. అయితే క్రిటిక్ చేస్తాం అన్నాం కదా మనం. వా బాబో ఏ చెట్టు పడిపోద్దేమో. ఏంటి గాలి పుర్రే ఏం మెరుస్తుంది. మొత్తం అన్నీ పడిపోయి. చూడొచ్చు కొండ, మొత్తానికి కొండ మీదకి వస్తాం. గాలి మాత్రం తుఫాన్ ఉన్నట్టుంది గా. వేసిపోయింది మొత్తం, ధూళి 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 ధూళి. ఏం గాలి వేసింది. తుఫాను ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది అక్కడ. వాడు ఎత్తు జ్ఞాని కాని వాడు వా. స్కై మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్. వీలైతే ఇలా కొండ మీద రండి, కలుద్దాం. ఇప్పుడు అంటే హిల్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి నేచర్ని. అదే బయట వాళ్ళు తిరిగిన వాళ్ళ మీద పడిపోతే అది మీరు తప్పు. మీరు తీసుకెళ్ళేస్తారు. మీ ఇంటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం నీ బాధ్యత. అంటే ఈదిలోకి ఉండకూడదు. అదే నేను వద్దన్నా సరే అక్కడే కొంతమంది ఉంటున్నారు, బాగాలేదని చెప్పినా సరే పడిపోయింది అయినా తీసుకుపోయినా దింకరా. నువ్వు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ పోతే పోరా అంతే. నాకేమో సంబంధం ఉంది అంటున్నావు, ఆడికేమో సంబంధం లేదు. నీకు సంబంధం ఉంది, ఎందుకంటే మీ నాన్నగారు తెచ్చిపోయిన తర్వాత మీ నాన్నగారు ఆస్తి నువ్వు తీసుకున్నావు కాబట్టి.